మంజీరా నది తీరంలో మహిమగల తల్లిగా పూజలు అందుకుంటుంది చిట్కూల్ చాముండేశ్వరి దేవి. దక్షిణ భారతదేశంలో రెండవ చాముండేశ్వరి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. మంజీరా నది తీరంలో వెలిసిన ఈ చాముండేశ్వరి మాత ఆలయంలో ప్రతి ఏటా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఎక్కడైనా ముందుగా గుడి కట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. కానీ మంజీరా తీరంలో శ్రీ చాముండేశ్వరి మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాతే ఆలయాన్ని నిర్మించారు. మెదక్ జిల్లా చిలప్చెడు మండలంలోని చిట్కూల్ గ్రామ శివారులో ఈ ఆలయం ఉంది. జోగిపేట పట్టణానికి 7 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. ఏడాది పొడవునా ఇక్కడ భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి ఏటా అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయం నుంచి మంజీరా నది దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహించడం ప్రత్యేకత. ఐలవంచర వంశానికి చెందిన శ్రీ వెంకటరమణయ్య అనే వ్యక్తి శ్రీ చాముండేశ్వరి సేవా సమితి మండలి ఏర్పాటు చేశారు. ఈయన 1983లో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేశారు. కరీంనగర్ జిల్లా ధర్మపురం నుంచి ఏకశిలను తెప్పించి తమిళనాడుకు చెందిన శిల్పులచే అమ్మవారి విగ్రహాన్ని చెక్కించారు. ఆలయంలో బ్రహ్మీదేవి, కాళీమాత, వైష్ణవి మాత విగ్రహాలను దర్శనం చేసుకోవచ్చు. ఈ విగ్రహాలు అమ్మవారి విగ్రహరూపాన్ని చల్లబరుస్తాయని ప్రతీతి. అమ్మవారంటే భయం లేకుండా ఉండటానికి గాను ప్రతి ఒక్కరూ అమ్మవారి పాదాలను తాకి పూజ చేసుకునేటువంటి అవకాశాన్ని ప్రస్తుతం మన తెలంగాణలో ఇక్కడ ఈ ఒక్క అమ్మవారి దగ్గరనే ఉన్నది, ఇంకెక్కడ కూడా లేదు. అమ్మవారు శక్తి స్వరూపుడిగా కనిపిస్తారు. విగ్రహం 9 అడుగుల ఎత్తులో ఉండగా 18 చేతుల్లో ఆయుధాలు ఉంటాయి. కిరీటంతో ఉన్న ఈ గుడిలో విశాలమైన మండపం, చుట్టూ 4 గోపురాలు అత్యంత సుందరంగా తడి బట్టలతో ఉదయం సమయాన 11 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. అమ్మవారికి నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు కొంగు బంగారంగా కొలిచి పూజలు నిర్వహిస్తారు. మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాము, 25 సంవత్సరాల నుంచి వస్తున్నాము. గుడి ఐలావజ్ల వెంకటరమణయ్య గారు గురువు గారు ప్రతిష్ట చేసిండ్రు. ఇక్కడ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి. సో మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడనే వస్తాం నవరాత్రులలో. మేము ప్రతిసారి ఇక్కడికి నవరాత్రులలో ప్రతి శుక్రవారం కూడా వస్తూ ఉంటాము. చాలా మహిమగల తల్లి, ఏది అనుకున్నా ఇక్కడ జరుగుతుంది తప్పకుండా. కాబట్టి ప్రతి నవరాత్రులలో అయితే ప్రతిరోజు కుంకుమార్చన చేయిస్తున్నాము. మళ్ళీ ప్రతిసారి కూడా శుక్రవారం అలా వస్తూ ఉంటాం. ఇప్పటికి చాలా మహిమగల తల్లి, అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు.